ప్రియమైన వారలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగానే ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. కొందరు చెబుతారు దిగులుతో ఉన్నాను, నీరసంగా ఉన్నానని చెప్తారా? మీరు ఎలా ఉండాలో అని యేసు ఒక మాట చెప్పుచున్నారు, అది గమనించెదరా? ఏం చెప్పుచున్నారు తెలుసా? మత్తయి 5వ అధ్యాయము 13వ వచనములో యేసు చెప్పుచున్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. దేవుడు చెబుతున్నారు, మీరు ఎలా ఉన్నారు అని అడిగితే నేను ఉప్పుగా ఉన్నాను అని చెప్పాలి. ఏంటండి అలా చెప్పుచున్నారని అడిగితే యేసు చెప్పారు, నా పిల్లల్లారా, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెప్పి, ఉప్పు మీకు తెలుసు కదా, ఈ ఉప్పు లేకపోతే రుచి ఉండదు. ఒక కూరలోనో కాయగూరల్లోనో లేక వంట చేసేటప్పుడు ముఖ్యమైంది ఉప్పు. ఉప్పు లేకపోతే ఏంటి? ఉప్పు లేదు, చప్పగా ఉన్నది, రుచి తెలియదు. కనుక ఆ ఉప్పే రుచిని ఇచ్చేది. కనుక మీరు రుచిని ఇచ్చువారుగా ఉండాలి. మీ కుటుంబమునకు, గ్రామమునకు, పట్టణమునకు, మీరు నివసించే స్థలములో, పనిచేసే స్థలములో మీరు ఇతరులకు రుచిని ఇచ్చే ఒక జీవితము జీవించాలి. అది మాత్రమే కాదు, ఉప్పు భద్రపరిచే స్థితి కలిగినది. చాలా వస్తువులను నిలువ ఉంచుటకు ఈ ఉప్పును ఉపయోగిస్తారు. ఉప్పు వేసి ఉంచితే అది నిలువ ఉంటుంది అని చెప్పి, కనుక మీరు లోకమునకు ఉప్పుగా ఉంటే మీ కుటుంబమునకు, మీ గ్రామమునకు మీరు భద్రత గలవారు. మీ ప్రార్థన, విశాల స్థలంలో ఉండి మీరు ప్రార్థించే ప్రార్థన భద్రతను తీసుకుని వస్తుంది. కనుక మీరు ఉప్పుగా ఉన్నారన్నది ఎప్పుడు మీ మనసులో ఉండాలి. నేను నా దేశమునకు ఉప్పుగా ఉన్నాను, ఉప్పుగా ఉండాలి. సమాజమునకు నేను ఉప్పుగా ఉండాలి. ఇదెప్పుడు కూడా యోచన కలిగి ఉండాలి. కనుక ఈ విధముగా ఒక గొప్ప మార్పును, రుచిని, భద్రతను ఒక ఉప్పు తీసుకొస్తుందంటే ఆ ఉప్పు ఎలాంటిదో గమనించండి. మొదట ఉప్పుని చూడండి, అది వైట్ కలర్లో ఉంటుంది. అది పరిశుద్ధతను సూచించును. మనము పరిశుద్ధతతో ఉంటేనే మనం ఈ లోకమునకు ఉప్పై ఉండి ప్రయోజనం కలిగిన వారమై ఉండగలము. సారములేని ఉప్పుని పారవేయుదురు అని చెప్పుట చూచుచున్నాము. కనుక పరిశుద్ధత కొరకు మనం సమర్పించుకోవాలి. ఉప్పు అలాగే ఉంటుంది కదా, అది అలాగే వేసి ఉంటే రుచి రాదు, కరగాలి. ఉప్పు కరిగినప్పుడే రుచి కలుగుతుంది. కనుక అది తనను తాను కరిగించుకుని రుచిని ఇచ్చును. కనుక మనం మనల్ని సమర్పించుకొని, మనల్ని అప్పగించుకొని, మనల్ని వచ్చి ఒక త్యాగముతో సమర్పించుకుని పని చేసినప్పుడే ఇతరులకు ప్రయోజనముగా ఉండగలము. ఆ విధముగా దేవా, నేను ఉప్పు వలె ఉండాలి, నన్ను ఉప్పుగా ఉంచారు. నేను పనిచేసే స్థలంలో, చదువుకునే స్థలములో, నివసించే స్థలములో సమాజమునకు నేనొక ఆశీర్వాదంగా ఉండాలి. సమాజమును కాపాడే ఒక జీవితం నాకు ఇవ్వండి అని ప్రార్థన చేయుదురా? మీరు సమర్పించుకుంటే దేవుడా కృపనిచ్చెదరు. మీ వలన మీ చుట్టుపట్ల ఉండే ప్రజలు మేలులు పొందుకుంటున్నారా? ఆశీర్వదించబడుచున్నారా? మీ వలన వారు కాపాడబడుచున్నారా? యోచించి చూడండి. కనుక మనం యేసు చెప్పినట్లుగా లేము కదా. కనుక మీరు ఎలా ఆశీర్వాదమును ఎదురు చూడగలరు? నేను ఉప్పై ఉండునట్లు సమర్పించుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదించెదరు. సమర్పించుకుంటారా? దేవా, లోకమునకు ఉప్పై ఉన్నాను అని చెప్పారు. నేను అలాంటి ఒక జీవితం కొరకు నన్ను సమర్పించుకుంటున్నాను. నన్ను పరిశుద్ధపరచుడి. నేను వచ్చి నన్ను కరిగించుకుని త్యాగంతో కూడిన ఒక జీవితం జీవించి నా చుట్టుపట్ల ఉన్న ప్రజలకు మేలు కలుగునట్లు నన్ను సమర్పించుకుంటున్నాను. నన్ను ఉప్పు వలె ఉపయోగించుడి. యేసు నామములో ప్రార్థించుచున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.